ఓం శ్రీ గురుభ్యో నమః. గురువుగారి ఇల్లు గుడితో సమానము అంటారు. బ్రహ్మగా, విష్ణువుగా, మహేశ్వరుడిగా గురువు తపించేది శిష్యుడి కోసమే. అంతగా పరితపించే గురువు శిష్యుడి నుండి ఏమి కోరుకుంటారు? ఏమీ ఉండదు. అంటే తాము అడగదలుచుకున్నది బలవంతంగా అలవర్చుకోవడం కాదు, కోరుకోవడానికి ఆయనకు మరే కోరిక ఉండదు కనుక నాకిది కావాలా కావాలా అని అడగడు. కారణం ఆయన కోరుకుంటే ఇచ్చేది వేరొకరున్నారు, ఆయనే పరమేశ్వరుడు. ఆయన్ని అడుగుతాడు తప్ప శిష్యుని ముందు చేయి చాచడు. ఆయనకు అవసరం లేదు కూడా. ఆయన పరిపూర్ణుడు, ఎప్పుడు తృప్తితో ఉంటాడు. మరి అటువంటి గురువు పట్ల శిష్యుని కర్తవ్యం గురువుగారు శరీరంతో ఉండేటట్లు చూసుకోవడమే. శరీరము అనిత్యమని గురువుకు తెలుసు, అది పడిపోతుంది. కించిత్ బెంగ పెట్టుకోడు. నేను ఆత్మ శాశ్వతం, ఎక్కడికి వెళ్ళను అన్న అవగాహనతో పరమ సంతోషంతో ఉంటారు గురువు. ఈ శరీరంలోని అనుభవించడానికి ఆయనకి భోగదీక్ష ఉండదు, భోగాపేక్ష ఉండదు. ఒకవేళ కష్టం వస్తే గత జన్మల తాలూకు కర్మలను పోతున్నాయని అనుభవిస్తాడు. కానీ గురువుగారి శరీరం లేకపోతే నష్టం కలిగేది శిష్యులకు మాత్రమే. ఊపిరి త్వరగా తీసి త్వరగా విడిచిపెడుతూ ఉంటే ఆయువు క్షీణిస్తుంది. బోధనలు నిర్విరామంగా చేస్తూ ఉంటాడు గురువు, ఆయనకు ఆయువు త్వరగా క్షీణిస్తుంది. అలా శిష్యుల కోసము ఆయన ఆయుష్ను కూడా తగ్గించుకుంటున్న గురువుకు శిష్యుడు చేయడానికి ఏమీ ఉండదు. మరి ఏం చెయ్యాలి? కేవలం శుశ్రూష మాత్రమే చేయగలడు. ఆయన శరీరము సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండడం కోసమని తాపత్రయపడి చేసే సేవే శుశ్రూష. ఇది స్థాన శుశ్రూష అని, దేహ శుశ్రూష అని రెండు రకాలు. స్థాన శుశ్రూష అంటే గురువుగారి ఇల్లు సాక్షాత్తు పరమేశ్వరుడు కొలువై ఉండే దేవాలయంతో సమానమని. అందుకే గురువుగారి ఇంటి పక్క నుండి వెళ్ళేటప్పుడు అది గుడి అన్న భావనతో ప్రదక్షిణగా వెళ్తారు చాలామంది. విరాట పర్వంలోని ఉత్తర కుమారుడితో అర్జునుడు, రథం నడపడంలోని నీకంత ప్రవేశం లేదు. ఆయన మా గురువు ద్రోణాచార్యులు వారు నాకు పరమ పూజ్యులు. నీవు రథం నడిపేటప్పుడు పొరపాటును కూడా నా రథాన్ని మా గురువుగారి రథం ముందుకు పెట్టవద్దు. మా గురువుగారి రథం నా ఎడమవైపు కూడా ఉండడానికి వీల్లేదు. వారి రథం నా కుడివైపే ఉండాలి. కారణము నేను మా గురువుగారి మీద బాణాలు వెయ్యను. గురువుగారే ఒకవేళ ముందు వేస్తే నేను క్షత్రియుణ్ణి కాబట్టి దానికి బదులుగా బాణం వేస్తాను తప్ప నా అంతట నేను వేయను. యుద్ధరంగంలోకి వెళ్ళేటప్పుడు కూడా వారి రథాలను ప్రదక్షిణ చేసి లోపలకు నడుపు అన్నారు అర్జునుడు. దీన్ని ప్రార్థ శుశ్రూష అంటారు. దీనివల్ల గురువులకు ఒరిగేది ఏమీ ఉండదు. శిష్యుని స్థాయి పెరుగుతుంది. అంటే గురువుగారు ఉన్న ఇంటిని శుభ్రం చేయడం, గురువుగారి అవసరాలు గుర్తెరిగి సమకూర్చడం వంటివి చేస్తారు. దేహ శుశ్రూష. దేహము అంటే రహ్యమానమైపోతుంది. ఆయన శరీరము బడలిపోతుంది, నీరసపడిపోతుంది, వయసు పెద్దది అవుతుంది, శరీరంలో బలము తగ్గిపోతుంది. కానీ ఆయనకు శిష్యుడి పట్ల ప్రేమ ఎక్కువ అవుతుంది. ఆ గురువుని
ఉండాలి. ఆ శరీరములో అందుకు గురువుగారు పడుకుంటే ఆయన్ని కాళ్ళు ఒత్తుతారు, మంచినీళ్ళు తెచ్చిస్తుంటారు. గురువుగారికి నదీ స్నానం చేస్తుంటే నదీ ప్రవాహంలో దిగువకు శిష్యుడు స్నానం చేయిస్తాడు. గురువుగారిని తాకి వస్తున్న నీరును గంగ కన్నా గొప్పది. గురు శుశ్రూషకు మించిన సేవ మరొకటి లేదు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय.